ఈ యొక్క సమయంలో దైవజనులు అయ్య గారు కూడా పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దైవజనులు అయ్య గారు కూడా వస్తుండగా బిగ్ క్లాస్. త్వరగా రావండి. ఇక్కడైతే సమయంలో దైవజనులు రెండు మాటలు. సందర్భాన్ని హేతు చేసుకొని ఒక మాట చెప్పాలన్నారు. యేసు ప్రభుకి తల్లినటువంటి మరియ కానాను పెళ్లి వెళ్ళినటువంటి వేడుకలో సబ్జెక్ట్ అంతా తీసుకెళ్ళి ఆమె ముందు పెట్టాడు. ప్రభు దాకా వెళ్ళలేక ఆమె తల్లి కాబట్టి చొరవ చేసుకొని నాయకు పెట్టడం మీరు చొరవ చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళింది. బాబు పరిస్థితి ఇట్లా ఉన్నది, తమ గందరగోళంగా ఉన్నారు ప్రజలు, ఇంటి వారు చాలా విచ్ఛేదతలు ఉన్నారు అని చెప్పినప్పుడు ప్రభు నాడు వచ్చిన మాట, అమ్మా నాతో నీకేం పని, అమ్మా నాకు నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు, నా సమయం ఇంకనూ రాలేదు, నా ఎంతటి నేను ఏమీ చేయలేను. ఈ మూడు ముక్కలు మాట్లాడాడు. ఆ మూడు ముక్కలు చాలా హార్ష్గా, చాలా అమర్యాదగా, తల్లికి ఏమాత్రం గౌరవం ఇచ్చినట్లుగా కనపడడం లేదు. బట్ అలా కనపడడం లేదు, కానీ కనబడే మాట నిజమే, కానీ షీ వాజ్ నాట్ హర్టెడ్. ఆ మాటలకు మరియా కృంగలేదు, నన్ను అమర్యాద చేసినట్టు భావించలేదు, అది ఆలోచన తనలో చోటు రాలేదు. అయితే కైండ్ హార్ట్, పూర్ణమైన హృదయంతో ఆమె బయటికి వచ్చి ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడే. ఆయన మీతో ఏం చెప్తారో ఎప్పుడు చెప్తారో అది చేయండి. ఏముంది, ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ చెప్పాడా? లేదు. ఆమె పోషించిన పాత్ర బైబిల్లో చాలా విశేషమైన పాత్ర. అది స్త్రీ సమాజం నేను చెప్పే మాట ఏంటంటే, డోంట్ బి యారగెంట్. నా మాట నెరవేరాలి, నా చెయ్య పైన ఉండాలి, నేను చెప్పిందే చేయాలి అనేటువంటి భావాలు లేని స్త్రీలుగా ఎవరైనా ఉంటే అలాంటి వారే అదుపులుగా ఉంటారు. మరియా ఆ జనమన తన పాత్ర సందర్భాన్ని బట్టి ఎలా పోషించింది? ఎన్ని మార్కులు వేయచ్చు? 100. ఊండ్ అయిందా? లేదు. బాధపడిందా? లేదు. ఫీల్ అయిందా? లేదు. అవమానం అనుకుందా? అనుకోలేదు. నా మాట వినలేదు అనుకుందా? అనుకోలేదు. ఏమీ అనుకోలేదు. మరియా ఆ విధముగా మాట్లాడింది. కాబట్టి ఈ సందర్భంలో స్త్రీలను మీరందరూ కూడా, మీకు పెళ్ళైన వారికి మీరు భక్తులు ఉన్నారు, మీరు కొంతమంది సేవకులంతగా ఉన్నట్లయితే మీకు భక్తులు ఉన్నారు, ఎవరి భక్తులు వాళ్ళకి ఉన్నారు, ఎవరి బిడ్డలు వారికి ఉన్నారు. కానీ ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మరియను సాదృశ్యంగా తీసుకొని మరియను ముందు పెట్టుకొని సహవాసం ఉన్న ప్రతి స్త్రీ కూడా మరి లాంటి పాత్ర చూద్దాం చూస్తాం మరి లాంటి పాత్రను పోషిస్తే ఈ సహవాసం ఎన్నో రెట్లుగా అభివృద్ధి పొందుతుంది. స్త్రీ సమాజమా, ఆర్ యు రెడీ? మరి వలే నేను కూడా నా పాత్ర పోషిస్తాను, నా ఇంటిలో జరగాలి, మా ఆయన నా మాటే వినాలి, అయ్యగారు నా మాటే వినాలి అన్న భావాలు తీసివేసుకొని బీ ఇన్ యువర్ లిమిటేషన్స్, మీ పరిధిలో మీరు కమాన్ ఉండండి. ఆయన మీతో చెప్పుకుంది చేయండి.
ఆయన మీతో చెప్పిన చేయండి అంతగాని నేను చెప్పిన మాట వినలేదు, ఏంటో టైం రాలేదంట, ఏదో చెప్తున్నాడు బాగుతున్నాడు అని తన ముఖాలేమి మారలేదు. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి స్త్రీ కూడా మీరు భర్తలకు భార్యలుగా ఉన్నా, సేవకులు భర్తలకు భార్యలుగా ఉన్నా, బిడ్డల యొక్క సేవకులకి బిడ్డలకు పెళ్ళైనప్పుడు నీవు ఇంట్లోకి కొడలుగా వచ్చినా, కుమార్తెగా ఉన్న స్త్రీ పాత్ర ఎంతవరకు అంటే ఆయన మీతో చెప్పున్నది కొలాబరేషన్. ఆ విధానానికి మన సంవత్సరం ఉన్న మీరు అందరూ రాగలిగితే అబ్బో ఎంత వేగమవుతో మరి ఆ స్కైలాబ్ అండి చంద్రమండలానికి వెళ్ళిందో కానీ దాని పేరేంటి చంద్రయానం వెళ్ళిందో కానీ అంతకన్నా స్పీడ్ అప్ అవుతుంది మన సేవ. కాబట్టి ఆర్ యూ రెడీ? మరి ఇలాగా నేను కూడా రాజకీయంలో నా పాత్ర పోషిస్తాను, నా మాట నెరవేరాలి, నా మాట వినాలి అన్న మూర్ఖత, ఆ మొండితనము విడిచిపెట్టి మరి ఆదర్శంగా తీసుకొని నా జీవితం యొక్క పాత్ర అలాగే పోషిస్తాను అన్న స్త్రీలు పెళ్ళైన వారు ఎవరు ఉన్నట్లయితే ఒకసారి చేయొద్దండి, కిందగా ఎత్తండి. ఈ కూడా మనం నేర్చుకో, 2 చేతులు ఎత్తమని నేర్చుకున్నాం కదా. అయ్యో, ఆర్ యూ రెడీ? నీ ఇష్టానిగా దేనికి? ఆయన మీతో చెప్పినది చేయండి. దేవుడి మాట దీవించి మీకు ఆనందం వచ్చింది కాక. ఓకే, దయచేసి మదర్స్ డే ఓకే, టైం లేదు, ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు, త్వరగా. ఆయన మీతో చెప్పినది చేయుడి. కాబట్టి ఏం చేసినా ఆయన మీతో చెప్పింది చేయండి, ఎవరు మర్చిపోకండి. స్పెషల్ ఇది మహిళా దినోత్సవం నాడు స్పెషల్ ఏంటయ్యా అంటే ఆయన మీతో చెప్పినది చేయండి. ఆమేనండి. ఓకే, ఈ సమయంలో మన పాట పాడుతూ ఉండగా దేవుడికి కానుకలు సమర్పించుకుందాం.